హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇప్పుడు జూను, జూలై, ఆగస్ట్ 3 monthsలో ఫుల్ వర్షాలు ఉండేవి అనమాట. మా చిన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు జూన్లో ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయిన ఒక 15 days నుంచి ఫుల్గా వర్షాలు అని చెప్పేసి సెలవులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి రోజుల్లో అయితే చాలా కష్టం అయిపోతుందండి. ఇప్పుడు 8వ నెల వస్తుంది, అయినా ఇప్పుడు పడుతున్నాయి ఇక్కడ వర్షాలు అయితే. అది కూడా పెద్దగా ఏం పడట్లేదు, ఒక 2 days 3 days వచ్చి అలా ఆగిపోతున్నాయి అనమాట. ఇంక ఇదైతే నాది మండే వ్లాగ్ అండి, మండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ 4 తర్వాత నుంచి అయితే నేను వీడియోని అయితే తీసుకున్నానండి. ఇంకా మార్నింగ్ అంతా పిల్లలకి స్కూల్కి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంక ఇంట్లో పని అంతా తేల్చుకొని ఒక బ్లౌజ్ అయితే ఉందని చెప్పి స్టిచ్ చేయడానికి అయితే నేను ఈరోజు అయితే స్టిచ్ చేయడం అయితే జరిగింది. అంటే పాట్లీ బటన్స్ పెట్టేసి అయితే నేను వీడియో తీసాను అనమాట. అదే వీడియో అంటున్నాను, పాట్లీ బటన్స్ అయితే పెట్టి నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను మధ్యాహ్నం 3:30-4 వరకు. ఇంకా చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో. నేను అవతల మిషన్ కొట్టుకుంటుంటే మా పాప ఏమో ఇంక ఈ బెడ్ మీద బెడ్షీట్ అది లేకుండా అన్నీ లాగేసి పీకేసి ఇల్లంతా గందరగోళం అయితే చేసేసింది అనమాట. ఈలోపు నేను మిషన్ కొడుతున్నాను కదా, ఈలోపు ఏమో మా వారైతే మళ్ళీ పుట్టగొడుగులు అయితే తీసుకొచ్చేసారండి. తెలుసు కదా, మన పుట్టగొడుగులు అంతే మంచి ఫ్యాన్ అనమాట. నేను బాగా ఇష్టం నాకు పుట్టగొడుగులు అంటే. అయితే వర్షం పడింది కదా, దానికోసం అని చెప్పేసి మా వారు ఒకసారి అలా వెళ్ళారనమాట బయటికి. వెళ్ళేటప్పటికేమో పుట్టగొడుగులు అయితే రెడీగా, అంటే ఒకటి కనిపిస్తే ఇంకా అక్కడ అవన్నీ తవ్వుకోవడం. ఇంకా లాస్ట్ వీడియోలో మీకు షార్ట్లో అయితే నేను పెట్టాను, అది నా పుట్టగొడుగులు వీడియో అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి, షార్ట్లో ఉంటుంది. డైరెక్ట్గా నేను అక్కడ ఉన్నాను అనమాట టైంకి. అక్కడ ఉండేటప్పుడు డైరెక్ట్గా పుట్టగొడుగులు అయితే దొరికాయి మా వారికి, అక్కడ తవ్వారనమాట. ఆ తవ్వుతున్నప్పుడు నేనైతే వీడియో అయితే తీసాను, దాన్ని నేను షార్ట్లో అయితే పెట్టాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది వీడియో. నేచురల్గా మట్టిలో నుంచి వచ్చిన ప్రొడక్ట్ అండి ఇది. అంటే మనం కెమికల్ వేసి అవి వేసి ఇవి వేసి పండించడం అయితే కాదు, నేచురల్గా పండినవి అనమాట. నేచురల్గా అయితే ఇవి దొరికినవి కదా. అయితే ఇవి తీస్తుంటే మాత్రం చాలా సరదా అనిపించిందండి నాకైతే మాత్రం. ఎందుకంటే భూమి పైన చూస్తే పైన ఏమీ కనిపించినట్లుగా ఉంటుంది, కొంచెం తవ్వేసరికి మాత్రం పుట్టగొడుగులు అయితే కనిపిస్తున్నాయి అనమాట. నేను షార్ట్లో పెట్టాను చూడండి, ఆ వీడియో భలే ఉంటుంది అనమాట. ఎప్పుడు చూడని వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. వర్షం వాతావరణం అంతా ఈరోజు మా ఇంటి వెనకతలంతా కొంచెం నాకు హ్యాపీగా కనిపించింది అనమాట. ఆ ఏరియా మాత్రం అంత బాగుందనమాట. ఇంక ఈవినింగ్ అయితే మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు కదా, ఇంకని చెప్పి నేను కూర అయితే వండేదామని చెప్పేసి అయితే ఫాస్ట్గా ఉల్లిపాయలు టమాటీలు అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మండే కదా, మార్నింగ్ అయితే నేను దీపం పెట్టలేదు. అంటే దీపం పెట్టలేదు కదంటే స్నానం చేయలేదు అనుకోకండి, స్నానం అయితే చేస్తాను, తలకు స్నానం చేయలేదనమాట. కొంచెం పని ఉంది, ఉదయం లేసి చేద్దాంలే అని చెప్పేసి అని నేను ఈవినింగ్ టైంలో చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఆగిపోయాను అనమాట. అందుకని ఈరోజు ఈవినింగ్ తొందరగా వంట అది తేల్చుకొని బేగైతే దీపం మీద పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు అంతా అస్సలు కొంచెం కూడా రెస్ట్ లేదండి బాబు. ఎందుకంటే మార్నింగ్ అన్నంకి బాబు క్యారేజ్కి పప్పు వండాను, మళ్ళీ ఇల్లంతా తుడుచుకొని తడిగుడ్లో పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని మిషన్ ఎక్కి మిషన్ మీద 3-4 వరకు ఉండి అస్సలు పూర్తిగా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇదిగోండి, ఉల్లిపాయలను ఎప్పుడైనా సరే తొక్కలు తీసేసి ఇలా వాటర్లో వేసుకున్నాం అనుకోండి, కళ్ళు అయితే మండవు అనమాట. కళ్ళు మండకంటే ఉంటాయి అనమాట. వాటర్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచిన తర్వాత అయితే మనము కట్ చేసుకుంటే కళ్ళు అయితే అంతగా మండవు. ఇంకా ఉల్లిపాయలు అయితే వేగడం కోసం అయితే నాకైతే చిన్న చిట్కా తెలుసండి, వీలంటే మీరు కూడా పాటించండి. అదేంటంటారా, ఉల్లిపాయలు వేగుతుండగా తొందరగా వేగాలంటే అందులో కొంచెం ఇంకా ఉల్లిపాయలు వేగే టైంకి అయితే మాత్రం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అది వేస్తే కొంచెం తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు కూడా. అంటే ఇంతకుముందు మా అక్క చెప్పింది అనమాట నాకు. ఇంతకుముందు ఏంటంటే అలా కాసేపు వేపుకొని ఉండేదాన్ని. అలా కాకుండా అందులో కొంచెం ముందుగా సాల్ట్ పసుపు వేస్తే మాత్రం కొంచెం తొందరగా వేగుతాయి అని చెప్పి అయితే చెప్పింది. అప్పటి నుంచి అయితే నేను ట్రై చేస్తున్నాను, బాగానే వర్కౌట్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు కూడా వేసి చూడండి. అంటే అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా, కానీ నాకెందుకు మీకు చెప్పాలనిపించేది నేను చెప్తున్నాను అనమాట.
ఇంకా పుట్టగొడుగులు అయితే రెడీ చేసుకున్నాను కదండి. ఇదైతే చేయడానికి నాకైతే మాత్రం 45 మినిట్స్ అలా పట్టిందండి. 1 అవర్ కూడా టైం తీసుకుంది. ఎందుకంటే ఫుల్గా మట్టి ఉంటుంది కదా, 2 సార్లు కడిగి మళ్ళీ ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ 3 సార్లు కడిగానండి. ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది, చిన్న ఇసుకున్నా సరే మళ్ళీ కూర మొత్తం పాడైపోద్ది అని చెప్పి అంతసేపు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఒక్కొక్కటిగా నేను తెంపడానికి కూడా టైం పట్టేసింది అనమాట. అంత టైం అయిపోయింది అనమాట. చాలా టైం ప్రాసెస్ అనమాట. కూర అయితే మాత్రం ఒక 15 మినిట్స్లో అయిపోద్ది వండడం అయితే మాత్రం, కానీ దీన్ని చేయడానికే గంట పడుతుంది అనమాట. అంత టైం తీసుకుంటుంది కూర చేయడానికి. ఒక్కలమైతే మాత్రం చాలా టైం పెట్టేస్తుంది. నేనైతే ఈరోజు ఒక్కదాన్నే చేశాను అనమాట. ఇంకా కూర అయిపోయిన తర్వాత అయితే మాత్రం స్నానం చేసుకొని నేనైతే దీపం అయితే పెట్టేసుకున్నానండి. మండే ఈవినింగ్ అదేంటో కానీ మార్నింగ్ ఒకవేళ పెట్టకపోయినా మిస్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే కంపల్సరీగా సరే పెట్టాలనిపిస్తుంది. మనసుకి ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంట్లో దీపం పెట్టుకుంటే. ఇంకా దీపం అయితే పెట్టేసిన తర్వాత మా పాపకైతే అన్నం అయితే తినిపించానండి. కానీ అది తినలేదు సరిగా. తినపోగా ఇంకా నన్ను ఇంకా టార్చర్ అయితే చేసింది. ఓన్లీ పైన బొగడలే తింటుందంట, ఇంకా కూరతో అయితే తిందంట. అంత పేచి పెట్టింది. సరేలే పేచి పెడుతుంది కదని చెప్పి నేనైతే తినేసాను. ఇంకా మరి టైం వేస్ట్ ఎందుకు, నాకైతే ఆకలేసేస్తుంది బాగా. ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయానండి ఈరోజు. దానికోసమైనా తొందరగా తినేసి అయితే వేగంగా పడుకుని పోలైతే అనుకున్నాను. వేగంగా పడుకుని పోలేని అయితే మాత్రం అస్సలు కుదరలేదండి ఈరోజు మాత్రం. ఎందుకంటారా, ఇంకా పాపకి తినిపించేసరికి టైం పట్టేసింది అనమాట బాగా కూడా. ఎందుకంటే నేను తింటున్నాను కానీ దాన్ని మాత్రం తినడానికి చాలా ఇబ్బంది పెట్టేసింది పాప. సరేలే మేమిద్దరం తినేద్దాము అనుకునేసరికి ఇంకా మా వారు మా బాబు అయితే ఇంకా ఇంటికి రాలేదు. వాడైతే ట్యూషన్ నుంచి వచ్చేసరికి అలా 8:30 అలా అయిపోతుంది అనమాట. ఇంక మా వారు అంటారా, ఇది పల్లెటూరు కదా, జనాలందరూ సాయంత్రం పూటలో పనుల నుంచి వచ్చి ఖాళీగా ఉండి మాట్లాడుకుంటుంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో మాత్రం కొంచెం లేట్ అవుతుంటుంది అనమాట ఇంటికి వచ్చేసరికి. అదే టౌన్లో అనుకోండి ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, కానీ ఇది పల్లెటూరు కదా, అలా కాదు. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ చుట్టుపక్కల వీధులు ఉన్న అందరూ కూడా వచ్చి ఒక దగ్గర కూర్చొని ఒక రచ్చబండలాగా మీటింగ్ అయితే అరేంజ్ చేస్తుంటారు అనమాట. ఇంకా ఈ రోజు అయితే మా వారైతే వినాయక చవితి మీటింగ్కి అయితే వెళ్ళారంట. అంటే నెక్స్ట్ మంత్ వినాయక చవితి ఉంది కదా, ఈలోపు ఊర్లో ఉండే కుర్రాళ్ళందరూ కలిసి మీటింగ్ అయితే పెట్టుకున్నారంట. దానికోసం అని చెప్పేసి అక్కడ కూర్చొని వెళ్ళి మాట్లాడుతున్నారు ఊరి మధ్యలో. సరే ఈలోపు మనం తినేద్దామని చెప్పేసి అయితే నేనైతే తినేసాను. ఇంకా తినేసి వచ్చినంత వరకు వెయిట్ చేద్దామా ఏం చేద్దామా అని చెప్పి అలా చూస్తుంటే దివానాలు 2 days అవుతుంది బట్టలు వేసి. 2 days నుంచి అయితే బట్టలు అయితే మడత పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 days నుంచి వర్షం కాబట్టి ఇంకా వర్షంతో ఇంకా బయట అయితే ఎండబెట్టలేదు, ఇంట్లో ఫ్యాన్లు వేసి ఆరబెట్టాను అనమాట. ఈరోజు కొంచెం ఎండెక్కింది, దానికోసం అని చెప్పేసి నేను బయట మంచం వేసి మంచం పైన బట్టలు అయితే బయట ఎండబెట్టానండి. కొంచెం ఎండ బాగా తగిలిందనమాట. తగిలిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వర్షం వచ్చేసింది అనమాట. 2:30 ఆ టైం అప్పుడు మధ్యాహ్నం నుంచి వర్షం వచ్చింది. ఈరోజు మార్నింగ్ అంతా కొంచెం ఎండలా ఉందనమాట. దానికోసమనే ఎండలో బాగా ఎండబెట్టానండి బట్టలు. అయితే ఎంత ఫ్యాన్ల కింద ఆరినా ఎంత నీళ్ళలో ఆరినా సరే బట్టలు ఎండలో ఎక్కిపోతే మాత్రం అసలు ఇరిటేషన్గా ఉంటుందండి. నాకెందుకో మరి నచ్చదు. ఆ ఎండలో వేస్తే మాత్రం కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది. లేదంటే తెడలో ఆరిన బట్టలు ముక్కు వాసనలా వస్తుంటాయి అనమాట. దానికోసమనే బట్టలు ఇంక మడత పెట్టుకుంటే అలా దివాన మీద ఉంచాను అనమాట. ఇంక ఈరోజు బాగా ఎండ తగిలింది కాబట్టి బట్టలు కూడా మడత పెట్టేశానండి. చూసారా, ఈరోజు నేనైతే బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంక రేపు ఉదయం సర్దుకుందాంలే అనుకున్నాను, కానీ వాళ్ళు ఇంకా రాలేదు కదా, ఇంకెందుకు అంతసేపు వెయిట్ చేయడం ఎందుకని, ఏదో ఒక పని అవుతుంది కదా అని చెప్పి బట్టలు అయితే తీసి కూడా లోపల పెట్టేశానండి, ఇంకా కబోర్డ్స్లో కూడా. ఈ రోజుకైతే మాత్రం బాగా టైర్డ్ అయిపోయాను. చేస్తున్న కొలది పని ఉంటూనే ఉంటుంది అనమాట. అంతలా అయిపోయాను అనమాట ఈరోజు. ఇంకా నా వీడియోస్ కనుక నచ్చినట్లుగా అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి విషయాలతో అయితే నేను మీ ముందుకు రావాలని అయితే అనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ అయితే నాకు చాలా అవసరం. అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే నేనైతే మీకు కలుస్తానండి. బాయ్ అండి.